ఇప్పటి వరకు జై తెలంగాణ నినాదం చేయని రేవంత్ రెడ్డి మన తెలంగాణ రాష్ట్రానికి సీఎం కావడం మన దౌర్భాగ్యమని మహేశ్వరం మండలంలో గల ఒక తెలంగాణ ఉద్యమకారుడి పాదధూళికి కూడా సరిపోడని తెలంగాణ ఉద్యమకారుడు గాయకుడు శ్రీనివాస్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో గల మీర్పేట్ చందన చెరువు యందు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి మహేశ్వరం శాసనసభ్యురాలు నేతృత్వంలో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఆవిర్భావ ఉత్సవ వేడుకల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు జై తెలంగాణ నినాదం చేయని రేవంత్ రెడ్డి మన తెలంగాణ రాష్ట్రానికి సీఎం కావడం మన దౌర్భాగ్యమని, ఆయన మాత్రం ఎవ్వరు కూడా తెలంగాణ ఉద్యమకారుడు అని ఎవరు అనరని, మహేశ్వరం మండలంలో గల ఒక తెలంగాణ ఉద్యమకారుడి పాదధూళికి కూడా సరిపోడని తెలంగాణ ఉద్యమకారుడు గాయకుడు శ్రీనివాస్ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో గల మీర్పేట్ చందన చెరువు యందు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి మహేశ్వరం శాసనసభ్యురాలు నేతృత్వంలో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర దశాబ్ద ఆవిర్భావ ఉత్సవ వేడుకల కార్యక్రమంలో ఆయన ఈ మాటలను వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి ఉద్యమకారురాలను ఆమె సన్మానించడంతో పాటు జ్ఞాపికలను కూడా అందజేశారు. అనంతరం సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఈరోజు తనకు చాలా సంతోషంగా ఉందని, అన్ని రంగాల వ్యక్తులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని వారి వంతు కృషి చేశారని, దాని ఫలితమే ఈరోజు మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటున్నామని ఆమె తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఘనత కేసీఆర్కు మాత్రమే దక్కుతుందని, ఆఖరికి తన ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా ఉద్యమ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఈనాడు దేశానికి అన్నం పెడుతున్న స్థాయికి తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన తీసుకొచ్చారని ఆమె కేసీఆర్ను కొనియాడారు. తదనంతరం ఉద్యమకారులు గాయకులు మాట్లాడుతూ సబితా ఇంద్రారెడ్డి గత సమైక్యాంధ్ర ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్గా ఉండి కూడా ఆమె తెలంగాణ ఉద్యమానికి చాలా సహాయం చేశారని తెలిపారు. ఉద్యమకారుడు అని అన్నారు. నేను ఇవాళ చెప్తున్నా, మా మహేశ్వరం మండలంలో ఉన్న ఒక ఉద్యమకారుడి పాద ధూళికి కూడా నువ్వు సరిపోవు. రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయ్యి ఉండొచ్చు, చాలా పెద్ద పీఠమే ఎక్కి ఉండవచ్చు, కానీ చరిత్రలో మిమ్మల్ని ఎవరు ఉద్యమకారుడు అని అనరు. తెలంగాణ మన కనురెప్పల అలికిడి జై తెలంగాణ, మన ప్రతి కదలిక జై తెలంగాణ. ఇవాటి వరకు జై తెలంగాణ అనని వాడి వాళ్ళ మనకు ముఖ్యమంత్రి అవడం మన దౌర్భాగ్యం. ఉద్యమకారులకి, మేధావులకి, కళాకారులకి, జర్నలిస్టులకి అందరికీ కూడా, అంటే ప్రతి ఒక్కరు ఉద్యమంలో పాల్గొన్నారు. ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, అమరులైన వాళ్ళందరికీ కూడా వారికి కూడా వాళ్ళకి జోహార్లు అర్పించుకుంటూ వాళ్ళని గుర్తు చేసుకుంటూ వాళ్ళ త్యాగాలని ఎప్పటికీ కూడా ఈ తెలంగాణ సమాజం మర్చిపోదు, అమరుల త్యాగాలనని మరొకసారి గుర్తు చేసుకుంటూ, దానికి గుర్తుగానే మన జిల్లాలు కూడా కట్టపైన అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేసుకోవడం, ప్రొఫెసర్ జయశంకర్ గారు వారి పాత్ర తెలంగాణలో మరవలేనిది, రాష్ట్రాన్ని సాధించడంలో ఉద్యమంలో వారి పాత్ర మరవలేనిది, వారిని ఒకసారి స్మరించుకుంటూ వారి విగ్రహాన్ని కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అట్లాగే తెలంగాణ ఉద్యమంలో కింది స్థాయి నుండి పాల్గొన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరినీ కూడా గౌరవించుకోవాలి. ఈ సందర్భంగాని మన నియోజకవర్గంలో ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా పిలుచుకొని సన్మానించుకోవడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వెనక్కి పోకుండా ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గౌరవనీయులు కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తూ ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తిగా ఉండేటట్టు ఈ రాష్ట్ర అభివృద్ధి చేయడం జరిగింది. అసలు దేశానికి తెలంగాణ మోడల్ అనేది పరిచయం చేసే దిశగా అభివృద్ధి చేయడం జరిగింది. అది రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఈరోజు ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్ట్స్ కావచ్చు, మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాలు కావచ్చు, ఇట్లా ఏ రంగాన్ని టచ్ చేసినా కూడా అన్ని రంగాలలో ముందు స్థానంలో ఉండేటట్టు, ముందు వరుసలో తెలంగాణ ఉండేటట్టు ఈరోజు తెలంగాణనే దేశానికి అన్నం పెట్టే దిశగా రైతన్నలు పంట పండిస్తున్నారంటే ఖచ్చితంగా దాని వెనకాల కేసీఆర్ గారి కృషి. 24 గంటల కరెంటు కావచ్చు, చెరువులు బాగు చేసుకోవడం కావచ్చు, రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ సంక్షేమానికైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పాలనలో సంక్షేమానికి స్వర్ణయుగం లాగా నడిచింది. ఇదంతా కూడా ప్రజలు గమనించున్నారు. మరొకసారి ఇటు ప్రజలందరికీ అటు కేసీఆర్ గారికి మరొకసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.